మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో కేసీఆర్ చూపించిన వీడియోలో ఏమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బయట వాళ్లతో బేరసారాలు చేసే కర్మ తమకు లేదన్నారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలని, బ్రోకర్ల ద్వారా పార్టీలో ఎవరిని చేర్చుకోమని చెప్పారు. 100 కోట్లు కాదు 100 పైసలకు కూడా ఆ ఎమ్మెల్యేలను ఎవరూ కొనరని ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ఫామ్ హౌస్ ఘటనలో ఉన్న 3 ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి వచ్చారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రోహిత్ రెడ్డి చాలా పెద్ద నీతివంతుడైనట్టు రోహిత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఏదైతే తెలంగాణ రత్నాలు అంటున్నావో 4 ఎమ్మెల్యేలను, తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతిబింబాలు అంటున్నావో, ఆ 4 ఎమ్మెల్యేలో 3 ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి గెలిచారు? కేసీఆర్ గారు 3 ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి గెలిచారు? మీ పార్టీ నుంచి గెలిచారా? ఈరోజు ఏ రకంగా టీఆర్ఎస్ రత్నాలు అయ్యాయి, ఏ రకంగా టీఆర్ఎస్ ఆత్మ గౌరవానికి ప్రతిబింబాలుగా ఆ 3 ఎమ్మెల్యేలు అయ్యారో ముందుగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మొత్తము గత ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిందే ఇంకా కొంత సాగదీసి కొన్ని కఠినమైన పదాలు, అంటే డిక్షనరీలో ఎన్ని రకాలుగా తిట్లున్నాయో, డిక్షనరీలో ఎన్ని రకాలుగా దేశం గురించి ఉపయోగించాల్సినటువంటి భాష ఉందో, మొత్తము భాషను ఉపయోగిస్తూ పాత రికార్డుని గౌరవ ముఖ్యమంత్రిగా తిరిగేశారు. అసత్యాన్ని, అసహనాన్ని, ఆక్రోశాన్ని, అభద్రతా భావాన్ని మరోసారి తెలంగాణ ప్రజల ముందు ఏకరువు పెట్టారే తప్ప ముఖ్యమంత్రి పదవిని తనకు తాను చులకన చేస్తూ మాట్లాడాడే తప్ప అందులో చెప్పుకో